హాయ్ హలో. రైట్ నో మనం వచ్చి ప్రబలమచ్చి బేస్ విలేజ్లో ఉన్నాము. కరెంట్ అయితే మార్నింగ్ టైం 7 o'clock అవుతుంది. లాస్ట్ వీడియో చూసారు కదా, కళావతం దగ్గర ట్రెక్ చేసి వచ్చాము. అండ్ వన్స్ ఆ కళావతం దగ్గర ట్రెక్ అయిన తర్వాత ఇక్కడ కిందే బేస్ విలేజ్ ప్రబలమచ్చి విలేజ్ అనుకుంటూ ఉంటుంది. రూమ్ స్టే తీసుకున్నాం అనమాట. నైట్ అక్కడే స్టే చేసాము. ఈరోజు మార్నింగ్ ఈ రూమ్ స్టే నుంచి ప్రబలఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్ అయితే వెళ్తాము. అండ్ ఈ రూమ్ స్టే నుంచి ప్రబలఘాట్ ఫోర్ట్ వచ్చి 2 hours దాకా టైం పడుతుందంట వెళ్ళాలంటే. ఎట్ ఎనీ కాస్ట్ తొందరగా బయలుదేరిపోవాలి, ఎందుకంటే ఈవినింగ్ 5:30కి లూనావాలాకి ట్రైన్ ఉంది పనివేల్ నుంచి. సో మనం ఈవినింగ్ 4 కల్లా కింద తాంగవాడి బేస్ విలేజ్కి రీచ్ అయిపోతే బెటర్ అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మ్యాగీ ప్రొవైడ్ చేశారనమాట. నైట్ రూమ్ తీసుకున్నాం కదా, ఆ ప్యాకేజ్లోనే నైట్ డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో ఏంటంటే మ్యాగీ అండ్ పోహా బోత్ ఆప్షన్స్ ఉంటాయి. రెండిట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేమైతే మార్నింగ్ 8:30 కల్లా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడ ప్రబలఘాట్ ఫోర్ట్కి. ఇక్కడ నుంచి 2 hours టైం పడుతుందని చెప్పాం కదా. సో 8:30 కల్లా స్టార్ట్ అయితే మనం 1 కల్లా రిటర్న్ వచ్చేయచ్చు. అట్ ఎనీ కాస్ట్ 2 కల్లా స్టార్ట్ అయిపోవాలి తాంగవాడి బేస్ విలేజ్కి ఇక్కడ నుంచి. వన్ మోర్ థింగ్ ఏంటంటే వీక్ డేస్లో ఈ ప్రబలఘాట్ ఫోర్ట్ ట్రెక్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు కనుక చాలా తక్కువ మంది వెళ్తుంటే మీకు దారిలో కూడా ఎవరు కనపడరు అనమాట. మీకు వే ఏమన్నా మిస్ అయిపోతాం అనుకుంటే గైడ్ని అయితే పెట్టుకోవచ్చు. 500 వరకు ఛార్జ్ చేస్తారు. వీకెండ్స్లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్రబలఘాట్ ఫోర్ట్ అనమాట. అండ్ ఈ ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి ఈ ప్రబలఘాట్ ఫోర్ట్కి వెళ్ళటానికి 1.5 hour దాకా టైం పడుతుందని చెప్పారు కనుక్కుంటే. అండ్ ఇక్కడ షాప్ ఉంది కదా, ఈ షాప్ దగ్గర నుంచి వే 2గా స్ప్లిట్ అవుతుందంట. స్ట్రైట్ వెళ్తేనేమో ప్రబలఘాట్ ఫోర్ట్కి వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తేనేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ ఒకటి ఉంటుందంట, దానికి వెళ్తాము. మేమైతే ఫస్ట్ ప్రబలఘాట్ ఫోర్ట్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫైనల్లీ మనమైతే ప్రబలఘాట్ ఫోర్ట్ రీచ్ అయిపోయాం అనమాట. అంతసేపు ట్రెక్కింగ్కి ఈ ప్లేస్ మాత్రం పక్కా వర్త్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి వ్యూస్ అన్నీ. నిన్న మనం కళావతం దగ్గర ట్రెక్ చేసాం కదా, ఆ కళావతం దగ్గర కూడా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ మాత్రం మాన్సూన్లో అస్సలు స్కిప్ చేయొద్దు.
పాయింట్కి వచ్చి హార్డ్లీ 10 మినిట్స్ ఎంజాయ్ చేసామో లేదో రైన్ అయితే పిచ్చి కొట్టేసింది అనమాట. అసలు 1 అవర్ దాకా నాన్ స్టాప్ ఉంది, ఫోన్ కూడా పోలేదు. అక్కడే ఒక షాప్ ఉంటే ఆ షాప్లో ఆగిపోయాము 1 అవర్. రైన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యూ పాయింట్కి వస్తే అసలు వ్యూస్ అయితే ఏం లేవు, కంప్లీట్గా మబ్బులతో కవర్ అయిపోయి ఉంది, మనం అసలు చూస్తా కూడా ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడే ఉన్నాను అనమాట, క్లౌడ్స్ ఏమైనా క్లియర్ అవుతాయేమో అని చెప్పి. కాకపోతే అసలు క్లౌడ్స్ ఏం క్లియర్ అవ్వట్లేదు ఎంతసేపు ఉన్నా. అండ్ టైం వచ్చి ఆఫ్టర్నూన్ 12 అయిపోయేసరికి మేము ఇంకా కిందకి వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు, టైం అయితే లేదనమాట. ఫైనల్లీ ఆఫ్టర్నూన్ 1:40 ఆ టైం కల్లా ఇక్కడ హోమ్ స్టేకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ లంచ్ అవుట్ చేసేసి మనం తొందరగా కిందకి స్టార్ట్ అయిపోవాలన్నమాట. 4 కల్లా తాంగవాడి బేస్ విలేజ్కి రీచ్ అయిపోవాలని చెప్పాను కదా. అండ్ లంచ్ వచ్చి ఇది అయితే డిన్నర్ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాదు. నేను డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే హోమ్ స్టే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇది మేము సపరేట్గా 250 పెట్టి తీసుకున్నాం. లంచ్ అయిన వెంటనే కింద తాంగవాడి బేస్ విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నిన్న మనం తాంగవాడి బేస్ విలేజ్ నుంచి ఇక్కడ ఈ ప్రవల్మచి విలేజ్కి రావడానికి 2 అవర్స్ దాకా టైం పట్టిందనమాట మనకి. ఇప్పుడు ఎంతసేపు పడుతుందో తెలియదు, టైం అయితే 2:10 అవుతుంది. ఆఫ్టర్నూన్ 3:45 కల్లా అయితే కిందకి రీచ్ అయిపోయాము. హార్డ్లీ 1.5 అవర్ పట్టినట్టుంది. నిన్న ఎక్కేటప్పుడు అయితే 2 అవర్స్ పైన పట్టింది కదా, దిగేటప్పుడు అంత టైం పట్టలేదు, ఈజీగానే దిగిపోయాం. అండ్ ఇక్కడ ఆటోస్ వచ్చి చాలా అవైలబుల్లోనే ఉన్నాయి, సండే కదా, సండే ఈవినింగ్ అయ్యేసరికి మనకి చాలా ఆటోస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకైతే ఈ ఆటో అతను 300 ఛార్జ్ చేశాడు అనుకుంటా. ఇక్కడ నుంచి పన్వేల్ రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి మాకు 1 అవర్ పట్టింది అంతే. 5 కల్లా తీసుకెళ్ళిపోయాడు పన్వేల్ రైల్వే స్టేషన్కి. అండ్ పన్వేల్ రైల్వే స్టేషన్లో మనకి ట్రైన్ అయితే 5:40కి ఉంది లోనావాలాకి. అండ్ ఫైనల్లీ పన్వేల్ నుంచి అయితే లోనావాలాకి స్టార్ట్ అయిపోయాము. ఈ కళావతి దగ్గర అండ్ ప్రబలఘాట్ ఫోర్ట్ కవర్ చేయడానికి మాకైతే కంప్లీట్లీ 2 డేస్ పట్టింది. ముందు రోజు మార్నింగ్ ఇక్కడ పన్వేల్లో దిగాము లోనావాలా నుంచి. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ పన్వేల్ నుంచి లోనావాలాకి బయలుదేరిపోతున్నాం అనమాట. కనిపించే రైల్వే స్టేషన్ వచ్చి కార్జాత్ అనమాట. ఈ కార్జాత్ రైల్వే స్టేషన్ వచ్చి లోనావాలాకి పన్వేల్కి మిడిల్లో ఉంటుంది. మీరు కనుక ఇషల్ఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకుంటే ఈ కార్జాత్లోనే దిగాలి. ఈ కార్జాత్ నుంచి ఇషల్ఘాట్ ఫోర్ట్ వచ్చి 15 కిలోమీటర్స్ అనమాట. ఆటో తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. మాకు టైం లేకపోవడం వల్ల కవర్ చేయలేదు. మాన్సూన్లో వస్తే మాత్రం పక్కా మిస్ చేయొద్దు ఇషల్ఘాట్ ఫోర్ట్ ట్రెక్కింగ్ కూడా. ఫైనల్లీ లోనావాలా రీచ్ అయిపోయాము. ఈవినింగ్ 6:40 ఆ టైం అవుతుంటుంది. అండ్ మనకి లోనావాలాలో ఉన్న హోటల్ రూమ్ ఉంది కదా, సేమ్ హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయిపోతాము. అండ్ రేపు ఇక్కడి నుంచి కాటల్దార వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయితే చేస్తాము. అది చాలా బాగుంటుంది అనమాట వాటర్ ఫాల్. ఇది కూడా మిస్ చేయకూడని ప్లేస్ లోనావాలాలో. వన్స్ ఆ కాటల్దార ట్రెక్ అయిపోయిన తర్వాత అక్కడితో లోనావాలా సిరీస్ ఎండ్ అయిపోతుంది.